వెల్కమ్ టు హెచ్ టుడే. ప్రేమ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఓ కూతురు తల్లిదండ్రులనే హతమార్చిన ఘటన వికారాబాద్ లో చోటు చేసుకుంది. నర్సుగా పనిచేస్తున్న సురేఖ తల్లిదండ్రులకు సూది మందు ఇస్తానని నమ్మించి విషపూరిత ఇంజెక్షన్ ఇచ్చింది. అనంతరం ఆమె తన అన్నకు సమాచారం ఇవ్వగా ఆయన అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. యాచారం గ్రామానికి చెందిన నక్కలి అశోక్ యొక్క ఫిర్యాదు మేరకు ఆ ఫిర్యాదులో తన తల్లిదండ్రులకు అప్పుల బాధ అయిందో అని చెప్పేసి తల్లిదండ్రులు వాళ్ళ ఫాదర్కు గుండెపోటు వచ్చిందని చెప్పేసి గుండెపోటును చూసి వాళ్ళ ఫాదర్ చనిపోయిన దాన్ని చూసి వాళ్ళ భార్య లక్ష్మి అనే ఆమె కూడా చనిపోయిందని చెప్పేసి ఫిర్యాదు రావడం జరిగింది. ఫిర్యాదులో భాగంగా మా బంట్వారం ఎస్ఐ గారు, దరూర్ సిఐ గారు మన నేరస్థలానికి పోయి క్షుణ్ణంగా పరిశీలించగా అక్కడ 2 ఇంజెక్షన్స్ అక్కడ కనపడే వరకు అది అనుమానాస్పదంగా మాకు అనిపించి అనుమానాస్పద మృతిగా కేసు ఫస్ట్ నమోదు చేసుకున్న తర్వాత లోతుగా వాళ్ళ డాటరు నక్కల సురేఖ అనే అమ్మాయి మీద కొద్దిగా మాకు అనుమానం ఉండి తరోగా ఇంట్రాగేషన్ చేయగా ఆమె తల్లిదండ్రుల ఆమె పనిచేసే హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన మత్తు ఇంజక్షన్లు ఇవ్వడం వల్ల ఇచ్చి చంపినానని చెప్పి మన నేరం ఒప్పుకోవడం జరిగింది. ఇటు నేరానికి గల కారణాలు ఏందని లోతుగా విచారించగా ఈ అమ్మాయి వేరే అబ్బాయితోటి ప్రేమ వివాహంలో ఉండగా ఇది తల్లిదండ్రులకు చెప్తే కులాంతర వివాహానికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోగా 2-3 సార్లు చెప్పినా కానీ వినకుంటుండేరకు తల్లిదండ్రులు ఉన్నన్ని రోజులు మా తల్లిదండ్రులు ఉన్నన్నాళ్ళు నేను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోను అని బాధపడుకుంటూ వీళ్ళని ఎట్లాగైనా చంపిన తర్వాత నేను పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రుల పథకంలో భాగంగా 24వ తారీఖు సాయంత్రము సంగారెడ్డిలోని హాస్పిటల్ నుంచి వాళ్ళ ఊరు యాచారం గ్రామానికి సాయంత్రం 6 గంటలకు రావడం జరిగింది. ఆ తదుపరి వాళ్ళ తల్లిదండ్రులు ఆ సమయంలో పొలం దగ్గరికి పోయి రాత్రి ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ అన్నం వండి పెట్టిన తర్వాత, అమ్మ నీకు ఒంటి నొప్పులు ఉన్నాయి కదా, నేను డాక్టర్ని అడిగి మత్తు ఇంజక్షన్లు తెచ్చాను, నీకు మత్తు ఇస్తా అని చెప్పేసి వాళ్ళ మదర్కు ఇంజక్షన్ ఇవ్వడం జరిగింది. ఇంజక్షను డోస్ కంటే ఎక్కువ డోస్ ఇస్తే ఇమీడియట్గా క్షణాల్లో చనిపోతారని తెలిసి ఆమెకు నాలెడ్జ్లో ఉన్నది కాబట్టి వాళ్ళ మదర్కు ఇంజక్షన్ ఇవ్వగానే ఇమీడియట్గా పడుకున్నది. ఆ సమయంలో వాళ్ళ తండ్రి ఇంటి బయట చలి కాగడం జరుగుతున్నది. కొద్దిసేపటి తర్వాత వాళ్ళ నాన్న ఇంట్లోకి నక్కలి దశరథం ఇంట్లోకి వచ్చి ఏమైందని అడగగా అమ్మ అన్నం తిని పడుకున్నది నాన్న, నొప్పులు లేస్తున్నాయంటే ఇంజక్షన్ ఇచ్చినా పడుకున్నదని చెప్పారు. తర్వాత నాన్న నీకు కూడా నడుముల నొప్పులు ఉన్నాయి కదా, నీకు కూడా డాక్టర్ని అడిగి ఇంజక్షన్ తెచ్చినా అని చెప్పి మా పథకంలో భాగంగా వాళ్ళ నాన్నకు కూడా ఇంజక్షన్ ఇవ్వడం వల్ల ఇమీడియట్గా చనిపోయి అలా మదర్ మీద పడటం జరిగింది. ఆ తదుపరి ఆమెకు భయానికి లోనై వాళ్ళ అన్నకు ఫోన్ చేసి అమ్మ నాన్నలు ఇట్లా చనిపోయినారు, నాకు భయం వేస్తుంది రా అని చెప్పారు. వాళ్ళ అన్న వచ్చి చూసిన తర్వాత వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి మార్పల్లి హాస్పిటల్ తీసుకుపోయారు. అక్కడ చనిపోయినారని తెలిసింది. దీని మీద లోతుగా విచారణ చేయడానికి ప్రేమ పెళ్లికి తల్లిదండ్రులు నిరాకరించారు. నేను ఎట్లాగైనా పెళ్లి చేసుకోవాలి, అతను లేకపోతే నేను ఉండలేను అని చెప్పేసి వీళ్ళని అడ్డు తొలగించుకుంటే కానీ నా పెళ్లి కాదన్న ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రులకు విషప్రయోగం చేసి వాళ్ళని చంపినది. ఈ కేసులో త్వరగా 3వ రోజే కేసుని డిటెక్ట్ చేసిన మా దరూర్ సిఐ గారికి మరియు బంట్వారం ఎస్ఐ మా సిబ్బంది అందరికి కూడా వికారాబాద్ మా సబ్ డివిజన్ తరఫున అందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అలాంటిది ఏం లేదు, అబ్బాయికి ఎలాంటి సంబంధం కూడా లేదు. సురేఖ నర్సింగ్ చేస్తుంది, సహస్ర హాస్పిటల్ మన సంగారెడ్డిలో పనిచేస్తుంది, నర్సుగా పనిచేస్తుంది. అక్కడ నర్సు చేసేటప్పుడు ఈమె ఐసీ ఇన్ఛార్జ్గా ఉన్న సమయంలో మెడిసిన్ ఎట్లా అనేది డాక్టర్ గారు చెప్తుంటే విని ఈ మెడిసిన్ ఇస్తే ఇమీడియట్గా చనిపోతాయి, ఎక్కువ డోస్ ఇస్తే చనిపోతారని అది మనసులో పెట్టుకొని వాళ్ళని ఈజీగా చంపడానికి ఆ మెడిసిన్ తీసుకొచ్చి తల్లిదండ్రుల మీద విషప్రయోగం పెట్టి చంపినారు.